వాసన చూస్తారా గాయస్, చాలా చాలా నిజం చెప్తున్నా, రూమ్ మొత్తం భలే నెయ్యి స్మెల్ వస్తుంది. చూడండి ఎంత ప్యూర్. గాయస్ ఏం చేస్తున్నా అని అనుకుంటున్నారా? నెయ్యి తయారు చేస్తున్నా. ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి అండ్ స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. నెయ్యి ఎలా చేస్తానో చూపిస్తాను పదండి. డైలీ మాకు ప్యూర్ బఫెలో మిల్క్ 40 రూపీస్కి మాత్రమే ఇంటికి తెచ్చిచ్చి మరి పోసిపోతాడు. సో మనం దీన్ని ఫస్ట్ వేడి చేసుకుందాం. వేడి చేసుకున్న తర్వాత కొంచెం చల్లగా అవ్వగానే ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుందాం. ఆల్రెడీ మేము నిన్న నైట్ వేడి చేసుకున్నాం. సో ఇగో మిల్క్ లేయర్ ఫామ్ అయింది. దీన్ని ఇప్పుడు సపరేట్ చేసి పెట్టుకుందాం సైడ్ కి. ఇలా మిల్క్ లేయర్ ఫామ్ అయింది కదా, దీన్ని సపరేట్ చేసుకోండి. మీరు డైలీ ఇలా 15 డేస్ వరకు స్టోర్ చేసుకోండి. మేము ఆల్రెడీ 15 to 16 డేస్ స్టోర్ చేసుకున్న మీగడ ఇది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలో చూపిస్తాను చూడండి. గైస్ మనం నెయ్యి చేసుకోవాలంటే మనకి ఇంపార్టెంట్ థింగ్ ఏం తెలుసా? మనం దాని ముందు రోజే మనము ఐస్ క్యూబ్స్ రెడీ పెట్టుకోవాలి ఫ్రిడ్జ్ లో. ఇగో ఒక కంటైనర్ లో ఐస్ క్యూబ్ వేసేస్తే అది మొత్తం వాటర్ కూల్ అయిపోతుంది. దేనికి అనేది నేను నెక్స్ట్ చూపిస్తాను చూడండి. అండ్ ఒక 2-3 ఐస్ క్యూబ్స్ రెడీ పెట్టుకోండి. కొంచెం చల్ల వాటర్ పెట్టుకోండి. ఇలా మీగడని మిక్సీలో కన్వర్ట్ చేసుకొని మిక్సీలో ఈ మీగడతో పాటు 1 or 2 చిన్న చిన్న ఐస్ క్యూబ్స్ వేసుకోండి. లేదంటే చిల్డ్ వాటర్ కొంచెం వేసుకొని ఆపి మిక్సీ పట్టుకున్నా వచ్చేస్తుంది, సపరేట్ అయిపోతుంది. ఇలా మిక్సీ చేసిన తర్వాత మనకి బటర్ మిల్క్ నుంచి బటర్ సపరేట్ అయిపోతుంది. సో దాన్ని ఇలా హ్యాండ్లో తీసుకొని ఓ ముద్ద చేసుకొని మనం ఆల్రెడీ సపరేట్గా ఐస్ వాటర్ పెట్టుకున్నాం కదా, అందులోకి వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత అది ఏమవుతుంది అంటే కొంచెం గట్టిగా అవుతుంది. దాన్ని మనం వేడి చేసుకోవాలి, నెయ్యి వచ్చేస్తుంది. నెక్స్ట్ ప్రాసెస్ నేను చేస్తా. డైలీ వాడే చేస్తాడు కానీ నేను కూడా చేస్తాను, అప్పుడు హెల్ప్ చేస్తాను అన్నట్టు. ఇప్పుడు 2 సార్లు మిక్సీ చేయడం వల్ల ఇంత వెన్న వచ్చింది. ఈ వెన్నను ఒక 2 times కూల్ వాటర్లో కడిగేసేసుకోండి. కడిగేసుకున్న తర్వాత ఒక మందపాటి గిన్నె వేసుకోండి. కొంచెం లావే ఉండాలి, సన్నగా ఉండొద్దు. స్టవ్ వెలిగించేసి చెప్పు. ఈ వెన్న తీసుకెళ్ళి దాంట్లో వేసేయడమే. ఇదేనా అన్ని సొట్టలు పెట్టిన చేత చిల్లరా. ఆ వెన్న దాంట్లో వేసినాం కదా, సిమ్లో పెట్టేసి కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు ప్రాసెస్ మొత్తం మళ్ళీ రిపీట్ చేస్తాను నేను. ఏం లేదు, పాలు వేడేసేసుకొని అది కొంచెం చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఒక 4 hours 5 hours ఫ్రిడ్జ్లో ఉంచేది అనుకోండి, థిక్ మీగడ వస్తుంది పైన. ఆ థిక్ మీగడ ఒక 15 days దాకా ఏమంటారు కలెక్ట్ చేయండి. ఒక కంటైనర్ 15 days దాకా కలెక్ట్ చేయండి ఆ థిక్ మీగడ్ని. 15 days కలెక్ట్ చేసిన తర్వాత కూల్ వాటర్ ఐస్ ముక్కలు తీసేసుకోండి. అండ్ మిక్సీలో కొంచెం వెన్న వేసేసి కొంచెం ఐస్ వేసుకుంటూ మిక్సీ చేయండి. పైన వెన్న సపరేట్ అవుద్ది, మజ్జిగ సపరేట్ అవుద్ది. ఆ వెన్న తీసుకొచ్చి ఇలా వేడి చేయండి. నెయ్యి అవుతుంది. ఇలా 1 hour కలుపుతూ ఉంటే నెయ్యి అనేది సపరేట్ అవుతుంటుంది. చూడండి, నెయ్యి సపరేట్ అవుతుంది కదా. సో ఇలానే కలుపుతూ ఉండాలి. ప్యూర్ గీ స్మెల్ వస్తుంది. ఎంత బాగుందంటే గాయ్స్, నిజం చెప్తున్నా, చాలా అంటే చాలా స్మెల్ భలే వస్తుంది. పూస నెయ్యి అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు కదా, మా పూస నెయ్యి కొనుక్కోండి. ఇప్పుడే వేరైపోతుంది, ఆల్మోస్ట్ అయిపోయింది. నెయ్యి రెడీ అయిపోయింది. ఇది కొంచెం కూల్ అయింది. కూల్ అయిన తర్వాత దీన్ని కొంచెం ఒక జల్లు తీసేసి వేరే గిన్నెలో వేసేస్తున్నాను. స్ట్రైనర్ తీసుకొని వేరే గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఎందుకంటే లోపల కొన్ని క్రిస్టల్స్ ఉంటాయి, వాటి నుంచి సపరేట్ చేసుకోవడానికి ఈ ప్రాసెస్. గైస్ ఫైనల్లీ ఇగో మా నెయ్యి రెడీ. ఇలా స్టెయిన్ చేసుకోండి. ఇవన్నీ పూసలు, నెయ్యి చేస్తుంటే వచ్చిన పూసలు. గైస్ మంచి నెయ్యి తయారైంది, వాసన వస్తుంది, పీల్చుకోండి. నిజం చెప్తున్నా, చాలా అంటే చాలా స్మెల్ వస్తుంది. ఈ స్మెల్ చూస్తేనే లడ్డుగా అయిపోతారు. ఫైనల్లీ KNC బ్రాండ్ నెయ్యి ఫామ్ అయిపోయింది. K అంటే కిట్టు, C అంటే చీచు బ్రాండ్ నెయ్యి. మాకు ఇంత నెయ్యి వచ్చింది. సో మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా ఫుల్గా నెయ్యి వస్తుంది. ఇంట్లోనే చేసుకోవచ్చు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. బాయ్ గాయ్స్. సబ్స్క్రైబ్, లైక్, షేర్. ఫ్రెండ్స్తో సబ్స్క్రైబ్ చేయించండి, అందరితో వీడియోలు చూపించండి. బాయ్. వావ్.